జీవితంలో మనం మాత్రమే ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి ఎవరూ ఉండరు. మనతో పాటు మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి 10 చేతులు వస్తాయి. కష్టపడడం మెట్టు లాంటిది, అదృష్టం లిఫ్ట్ లాంటిది. కొన్నిసార్లు లిఫ్ట్ విఫలం కావచ్చు, కానీ మెట్లు ఎప్పుడూ మనకి పైకి తీసుకెళ్తాయి. కేవలం పుస్తకాలు చదివి వదిలేస్తే ప్రయోజనం ఉండదు. చెదపురుగులు కూడా పుస్తకాలను నమిలేస్తాయి. అంత మాత్రాన అవి జ్ఞానులు కావు కదా. ఎంత నిగ్రహంగా ఉంటే అంత అగ్రస్థానం, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం, ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద. ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనశ్శాంతి, ఎంత తక్కువ ఆశిస్తే అంత ప్రశాంతత, ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ. ఏదీ శాశ్వతం కాదు. ఈ లోకంలో గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది. నిన్న అనేది తీరిపోయిన రుణం, రేపు అనేది దేవుడిచ్చిన వరం. ఎన్ని వంకలు తిప్పినా, ఎన్ని రంగులు పులిమినా, ఎంత లోతుగా పాతిపెట్టినా నిజం తన అసలు రూపంతో మళ్ళీ మళ్ళీ బయటపడుతూనే ఉంటుంది. నువ్వు గెలవాలి అంటే ఎప్పుడో ఒకసారి ఓడిపోవాల్సిందే. సింహం కూడా 2 అడుగులు వెనక్కి వేస్తుంది. పంజా విసరాలి అంటే వెనక్కి అడుగు వేయక తప్పదు. గెలుపు కోసం ఎప్పుడూ ఒకసారి ఓటమిని తప్పదు. ఓటమి నీదే, వేట నీదే, అంతిమంగా గెలుపు కూడా నీదే. తల్లిదండ్రులు మనసు మమత ముక్కలయ్యేది ఎప్పుడంటే తమ కష్టం పిల్లలకు రాకుండా ఉండాలని రెక్కలు ముక్కలు చేసుకుంటూ అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు పెద్దయ్యాక మా కోసం మీరు ఏం చేశారు అని నిలదీసినట్లు అడిగినప్పుడు ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డలను చదివించేది తమ ఆకలి బాధను తీరుస్తారని కాదు, అన్నం కోసం ఎవరి ముందు చేయి చాచకుండా బ్రతుకుతారని. కాస్త ఆలోచించండి. మనం ఒకరిని అభిమానిస్తే వారిలోని మంచితనంతో పాటు లోపాలను కూడా స్వీకరించగలగాలి. అప్పుడే స్నేహమైన బంధమైన బలంగా ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ప్రపంచంలో లోపం లేని వ్యక్తి ఎవరూ ఉండరు. 7 రంగులు కలిస్తే ఇంద్రధనుస్సు అవుతుంది. 7 తీగలు కలిస్తే సంగీతం అవుతుంది. 7 రోజులు కలిస్తే వారం అవుతుంది. 7 ద్వీపాలు కలిస్తే ప్రపంచం అవుతుంది. 7 అక్షరాలు కలిస్తే నిజమైన మిత్రులు అవుతారు. అదే ఫ్రెండ్స్. నీకు ఏది అన్నం పెడుతుందో దాన్ని దైవంగా భావించు. ఏది నీకు నీడని ఇస్తుందో దానిని కోవులుగా భావించు. ఏది నీకు మంచిని నేర్పుతుందో దానిని నిరంతరం పూజించు. ఏది నీకు సంతోషాన్ని కలిగిస్తుందో దానిని నిత్యం ధ్యానించు. అప్పుడే నువ్వు గొప్పవాడివి అవుతావు. స్నేహం ఇది కేవలం ఒక పదం మాత్రమే కాదు. స్నేహం అందరికీ సుపరిచితమే. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. కొందరు మనసులతో స్నేహం చేస్తారు, ఇంకొందరు ఒంటరితనంతో స్నేహం చేస్తారు, మరికొందరు జ్ఞాపకాలతో స్నేహం చేస్తారు. ఏదో రూపాన అందరితో ఉంటుంది. అందుకే స్నేహం చాలా గొప్పదని నా అభిప్రాయం. జీవితం నీది, స్వప్నం నీది, గమ్యం నీది. శ్రమ, కష్టం, గెలుపు, ఓటమి అన్నీ నీవే. పడితే లేవాల్సింది నువ్వే. బాధ దిగమింగాల్సింది నువ్వే. గాయాన్ని దిగమింగాల్సింది నీవే. ధైర్యం చెప్పుకోవాల్సింది నువ్వే. ఇతరులు కేవలం చోద్యం చూస్తారు, వీలుంటే ఎగతాళి చేస్తారు. కాబట్టి ఎవరినీ పట్టించుకోవద్దు. సాగిపో. తెలుసుకుంటే సరిపోదు, తెలుసుకునేది ఆచరణలో పెట్టాలి. లేచి చేసి చూపించాలి. సంస్కారం నేర్చుకున్నవాడు, అనుభవం ద్వారా గుణపాఠాన్ని నేర్చుకున్నవాడు జీవితంలో ఎప్పటికీ ఓడిపోలేరని గుర్తుంచుకోండి. ఆశ, ఇష్టం, అవసరం అనేవి మనిషికి 3 ముఖ్యమైన ఆయుధాలు. ఆశ మనిషిని బతికిస్తుంది. ఇష్టం మనిషిని ఏదైనా చేయిస్తుంది. అవసరం మనిషికి ఎన్నో నేర్పిస్తుంది. విద్య, వివేకం, పరిజ్ఞానం బావిలో నీళ్లు లాంటివి. అవి తరగని నిధులు. వాడే కొద్దీ ఊరుతూనే ఉంటాయి. జీవితంలో మనం ఏమీ చేయలేని రోజులు 2. ఒకటి నిన్నటి రోజు, మరొకటి రేపటి రోజు. ఏం చేయాలన్నా మిగిలింది ఈరోజే. నవ్వండి, నవ్వించండి, ప్రేమని పంచండి, అనుభూతిని ఆస్వాదించండి, ముఖ్యంగా ప్రశాంతంగా జీవించండి. ఒకే ఒకరోజు బ్రతికే పువ్వు తల ఊపుతూ విరబూసి నవ్వుతూ ఉంటే 100 ఏళ్ళు బ్రతికే మనం చిరునవ్వుతో బ్రతకలేమా? బ్రతికేద్దాం. ఉన్నది ఒకటే జీవితం. సంతోషంగా బ్రతకాలి. కష్టం విలువ తెలిసినవాడు ఎవరినీ కష్టపెట్టరు. ఇష్టం విలువ తెలిసినవారు ఎవరినీ వదులుకోలేరు. బాధల్లో ఉన్నప్పుడు బంధాలు భరోసాగా ఉండాలే గాని బంధాలే బాధలుగా మారితే బ్రతుకు బలహీన పడుతుంది.
జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైనది సహనం. ఆలోచించేలా చేస్తుంది, అందరినీ మన దగ్గర చేస్తుంది. సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేత కాదు. ఒక్కసారి ప్రయత్నించి చూడు, పోయేదేముంది. గెలిస్తే సంతోషం వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది. ధర్మం తానంతటా అదే గెలుస్తుందని అనుకోవడం పొరపాటు. మనం కృషి చేస్తే ధర్మాన్ని గెలిపించాలి. అందుకే మనకి భగవంతుడు శత్రువుల్ని ఇచ్చింది. జీవితం బాగుపడాలి అంటే పేర్లు అక్షరాలు మార్చుకోమని, అంకెలు మార్చుకోమని, ఇల్లు మార్చమని చెప్పారు. కానీ బుద్ధిని మార్చమని ఎవరూ చెప్పరు. ఎందుకలా? ఒక స్త్రీ మిమ్మల్ని బాగా ఇష్టపడితే ఆమె ఈ రెండు విచిత్రమైన పనులు చేస్తుంది. ప్రతి చిన్న విషయానికి కూడా మీ సహాయాన్ని కోరుకుంటుంది. ఆమె ఏదైనా చేస్తున్నప్పుడు లేదా మాట్లాడుతున్నప్పుడు మీ స్పందన ఎలా ఉందని పదే పదే మీ వైపే చూస్తూ ఉంటుంది. జనానికి మనం ఎలా ఉన్నా కష్టమే. మనం బాగుంటే కుళ్ళుకొని చేస్తారు, చెడిపోతే ఊరంతా చాటింపు వేస్తారు. నువ్వు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటే సంతోషంగానే ఉంటావు. నువ్వు బాధలో ఉండాలని కోరుకుంటే బాధలోనే ఉంటావు. ఏదైనా నీ మనసు పైన, నీ ఆలోచన ధోరణి పైన ఆధారపడి ఉంటుంది. దీనిని మన పూర్వీకులు యద్భావం తద్భవతి అంటారు. ఆకలి తీరాక అన్నాన్ని, అవసరం తీరాక మనిషిని అలుసుగా చూడొద్దు. ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది, అవసరం మళ్ళీ వస్తుంది. రెక్కలు తడిస్తే పక్షులు ఎగరలేవు. అయినప్పటికీ వర్షం రాకూడదని పక్షులు కోరుకోవడం లేదు. జీవితాలు కూడా అంతే. సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా ఎదిరించి పోరాడితేనే విజయం వస్తుంది. జీవితం ఎవరికీ పూల పాన్పు కాదు. కష్టసుఖాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అన్నింటినీ చిరునవ్వుతో ఆస్వాదించు. అప్పుడే విజయం నిన్ను వరిస్తుంది.